టీడీపీ అధినేత శపథం నెరవేరింది. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. గౌరవం ఇవ్వలేని సభలో తాను కొనసాగలేను అని మళ్లీ సీఎంగానే సభలో అడుగు పెడతాను అన్న ఆయన శపథం తీరింది. అన్నట్లుగానే చంద్రబాబు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. రెండున్నరేళ్ల క్రితం నిండు సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఘోర అవమానం ఎదురైంది. దీంతో ఆయన ప్రతిపక్ష నేతగా శాసనసభ నుంచి నిష్క్రమించారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని శపథం చేసి మరీ బయటకు వెళ్లిపోయారు. ఆయన శపథానికి ప్రజల మద్దతు లభించడంతో ఇప్పుడు మళ్లీ సీఎంగానే సభలో అడుగు పెట్టబోతున్నారు. 2021 నవంబర్ 21న చంద్రబాబు శాసనసభ నుంచి బయటకు వెళ్లిపోయారు. 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు తన రాజకీయ జీవితంలో అసెంబ్లీని బాయ్కాట్ చేయడం అదే ప్రథమం. ముఖ్యమంత్రి ఈ హౌస్ కోస్తాను తప్ప ఈ హౌస్ కోస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాల అవసరం లేదు. వ్యవసాయం అంశంపై ప్రారంభమైన చర్చ అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు కుటుంబ సభ్యుల మీదకు మళ్లింది. మంత్రులు అంబటి రాంబాబు, కొడాలి నాని చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన లేచి నిలబడి మాట్లాడుతూ ఉండగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో మైక్ లేకుండానే చంద్రబాబు మాట్లాడారు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని, తాను 8వసారి ఈ సభలో ఎమ్మెల్యేగా ఉన్నాను అని, గౌరవం ఇవ్వని ఈ సభలో తాను కొనసాగలేను అని, సభకు నమస్కారం, సంస్కారం లేని వ్యక్తుల మధ్య తన గౌరవాన్ని పోగొట్టుకోలేను అని, కౌరవ సభ నుంచి వెళ్లిపోతున్నానని అన్నారు. మళ్లీ సీఎంగానే ఈ సభలో అడుగు పెడతాను అని శపథం చేసి బయటకు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కోస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాల అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. అసెంబ్లీ నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తన జీవితంలో మొదటిసారి బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కుటుంబ సభ్యులను కూడా నీచంగా సభలో అవమానించారు అని, అనరాని మాటలన్నారు అని, అలాంటి సభలో తాను ఉండదలుచుకోలేదని వ్యాఖ్యానించారు. ఆ తరువాత ఆయన మళ్లీ శాసనసభలోకి అడుగు పెట్టలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం సభలో కొనసాగారు. ఆయన చేసిన శపథానికి రాష్ట్ర ప్రజల మద్దతు లభించింది. తిరుగులేని ప్రజా మద్దతుతో ఆయన మళ్లీ శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాటి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు ఆమె ఉసురు తగిలింది. వారిలో ఒక్కరు కూడా ఈసారి ఎన్నికల్లో గెలవలేదు. మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు. చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లిపోయిన రోజు ఆయన కుటుంబంపై మంత్రులు అంబటి రాంబాబు, కొడాలి నాని అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. మైక్ లేకుండా అవే తరహా వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, సుధాకర్ బాబు చేశారు. వీరిలో సుధాకర్ బాబుకు ఈ ఎన్నికల్లో అసలు టికెట్ ఇవ్వలేదు. చంద్రశేఖర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి వైసీపీ తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.